జలవిహార్ వేదికగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అలేబలే మొదలైంది. రిబ్బన్ కట్ చేసి వేడుకల్ని ప్రారంభించారు దత్తన్న. అంతేకాదు షెహనాయ్ ఊది డోలు వాయించి సందడి చేశారు. అలైబలేలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులతో జలవిహార్ సందడిగా మారింది. గవర్నర్ నరసింహన్, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, మురళీధర్రావు, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, చుక్కా రామయ్య, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, సినీ నటులు అలీ, శివారెడ్డి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెళ్ళి 10 ఏళ్ళ వంట చేస్తున్నాను. ఒక రోజున మెచ్చుకున్నారా? ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? సో అందరి పళ్ళు కనబడుతున్నాయి కానీ చేతులు కనబడట్లేదండి. అన్యాయం అండి ఇది అన్ని. సరే అయితే థ్యాంక్ యూ. ఇంకా నేను అడగదలుచుకోలేదు. మరీ ఎక్కువ అడిగితే అడుక్కున్నట్టు అవుతుంది నాది. సరే మిమ్మల్ని అడుక్కున్నా నాకేం మోమాటం ఏం లేదండి, అభ్యంతరం ఏం లేదు. సరే మీరు పెట్టేవాళ్ళు, మేము తీసుకునే వాళ్ళం. సో రైట్. సో ఇలా చప్పలు కొట్టి కళాకారులను ఆశీర్వదించాలని కోరుకుంటూ చాలా మంది రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఇందాక వస్తున్నాడు దత్తాత్రేయ అన్న పిలిచాడు కదా అని చెప్పేసి వస్తూ ఉంటారు. రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ పడితే ఓ బిచ్చగాడు వచ్చి అడుక్కున్నాడు, సార్ 10 రూపాయలు ధర్మం చేయండి సార్, 10 రూపాయలు ధర్మం చేయాలి. ఏమయ్యా 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? 5 రూపాయలు ఇస్తే తీసుకోవా, 2 రూపాయలు ఇస్తే తీసుకోవా అంటే, సార్ నేను కాఫీ తాగదాం అనుకుంటున్నాను సార్. కాఫీ 5 రూపాయలు కదా, 10 రూపాయలు ఎందుకు కడుతున్నాను అంటే, నాతో పాటు నా గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్ అన్నాడు. బిచ్చగాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందంట. గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి బిచ్చగాడు అయ్యాను సార్ అన్నవాడు. సో ఈ విధంగా కూడా భలే గమ్మత్తుగా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి నాకు రవీంద్ర భారతిలో సన్మానం జరుగుతుంది. బహుముఖ నట ధ్వని అనుకనే దురినాన అవార్డు ఇచ్చారు. చాలా బాగుంది. ఒక పెద్ద ఆయన వచ్చాడు, షాలో చెప్పాడు, బాగుంది శివారెడ్డి, చూస్తుంటాను ఈ కార్యక్రమాలను చూస్తుంటే చాలా బాగుంటాయి, వెరీ గుడ్ వెరీ గుడ్. అచ్చా ఏం లేదు శివారెడ్డి, మా వాడు పిచ్చర్లాగా తిరుగుతున్నాడు రోడ్ల మీద, నువ్వు నీతో తీసుకోపోరాదు అంటే నేను పిచ్చోన్నా. సో కరీంనగర్లో ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఒక అవ్వ లేచి నడుచుకుంటూ పోతూ వైర్ తట్టుకొని కింద పడిపోయింది. వెంటనే ఆ అవ్వన్న మాట చూడండి, నన్ను లేపిన ఆవు పడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఓరిని ఈ లేపుడికి ఆ లేపుడికి ఎంత తేడా ఉందో చూడండి. మీరు చెప్పండి సార్. మన రాజ్యసభ సభ్యులు కేశవరావు గారు గౌరవనీయులు వారి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. వారిని బండారు దత్తాత్రేయ గారు సాధారణంగా స్వాగతిస్తారు, సత్కరిస్తారు. అలాగే గౌరెడ్డి వెంకన్న గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసారు. వారికి కూడా సవినీయంగా స్వాగతం. గవర్నర్ గారికి ప్రత్యేక కార్యక్రమం ఉండడం వల్ల వారు మొదట మనల్ని ఉద్దేశించి వారు మాట్లాడి వారి యొక్క సందేశాన్ని ఇచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి మొదటగా గవర్నర్ గారు మన అలైబలే కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సురేష్ గారు ఎక్కడున్నా వేదిక దగ్గర రావాలి. ఒక్కసారి చప్పట్లు కరవేసుకుందామా? ఎందుకంటే ఇవాళ మన ముఖ్య అతిథి మన గవర్నర్ నరసింహన్ గారు. వేదిక పైన ఉన్న పెద్దలు, మిత్రులు, వేదిక ముందు ఉన్న జనసముద్రం, మీ అందరికీ నా వందనములు. ఈరోజు మీకు విజయదశమి శుభాకాంక్షలు కూడా ఇస్తున్నాను, దసరా శుభాకాంక్షలు కూడా ఇస్తున్నాను, అలైబలై శుభాకాంక్షలు కూడా ఇస్తున్నాను. అన్ని 3 కూడా ఒక్కటి ఏం చేస్తే అంటే అన్నిట్లో విజయం ముఖ్యమైనది. ఏంటి విజయం దొరుకుతుంది, ఇంకోటి ఐక్యతం దొరుకుతుంది. అన్ని చూడండి, ఇక్కడ వేదిక మీద ఉన్న అందరు కలిసిమెలిసి అందరూ ఉన్నారు. ఇట్లానే మన రాజనీతిలో కూడా కలిసిమెలిసి ఉంటే ఎంతో బాగుంటుంది నా కోరిక. నా వేదిక ఉన్న పెద్దలందరూ మిత్రులు నా కోరుకునేది ఏంటంటే, ఇక్కడ మీరు చూపించిన ఒక ఐక్యతం అట్లానే మీరు రాజనీతిలో కూడా చూపించి ఈ రాష్ట్రంని పైకి తీసుకోకపోతే, ఈ దేశంని ముందుకు తీసుకోకపోతే చాలా బాగా ఉంటుందని నాకు ఒక దత్తాత్రేయ గారు ఒక్కొక్క సంవత్సరం ఈ అలైబలే ఇక్కడ నిర్మిస్తారు. నేను కూడా వస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే చాలా బాగా ఉంది. ఇక్కడ అందరినీ ఒకే చోట చూసాలంటే చాలా కష్టం. ఎప్పుడో కొన్ని మందులు కొంచెం కొంచెం చూడటం, కానీ ఒక వేదికలో అందరు చూసేదాన్ని ఇది ఒక దత్తాత్రేయ గారు ఆర్గనైజ్ చేసే ఒకే ప్రోగ్రాంలోకి అది దొరుకుతుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ వచ్చి పాల్గొనేదానికి. నాకు ఈరోజు ఇక్కడ పిలిచి చేసిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు.